థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకే మీ బ్లెస్సింగ్స్ ఇచ్చారు గదా! అందుకోసమే మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఇలాగే ఉండాలని జెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వర్ణిక కేక్ ముందు రోజు నైట్ 12:00కి కట్ చేసిందనమాట. ముందు రోజే వేములవాడకెళ్ళొచ్చేసాం గదా! అప్పుడే షార్ట్స్ అన్నీ కూడా అప్‌లోడ్ చేశాను నేను. ఒకసారి వెళ్లి చెక్ జేయండి. ఇంకా ఆ రోజు నైట్ కేక్ కట్ జేయడానికి అస్సలు ఓపిక లేకుండే వద్దని జెప్పేసి గమ్మున ఊరుకున్నామా, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో కేక్ తీసుకొచ్చిళ్ళు సడన్ సర్ప్రైజ్‌గా. భలే అనిపిచ్చింది. అట్లా మంచిగా సెలబ్రేషన్స్ చేసుకున్నాము. వాళ్ళెవ్వరికీ వీడియోలో కనిపించడం అస్సలే ఇష్టం లేదు. అందుకే షూట్ చేయలేదు నేను. ఇంకా మంచిగా కేక్ కట్ చేసి నైట్ పడుకొని మార్నింగ్ లేసి మంచిగా డ్రెస్ ఏసుకొని స్కూల్‌కెళ్ళింది, టెంపుల్‌కెళ్ళింది. అవన్నీ ఏమీ షూట్ చేయలేదు. అస్సలు ఓపిక లేకుండే అప్పటి వరకి ట్రావెల్ చేసి, జర్నీ చేసి వచ్చినాం గదా! ఇంకా మళ్ళీ ఈ నైట్ లాస్ట్ ఇయరే అనుకున్నాము ఇంట్లో సెలబ్రేషన్స్ వద్దు అని జెప్పేసి, ఇంకా కొంచెం గ్రాండ్‌గా ఉంటది గదా! అని జెప్పేసి మడికొండలో సీఎం అండ్ సెలబ్రిటీస్ అని జెప్పేసి ఇక్కడ వీళ్ళు బర్త్‌డే డెకర్స్ మనకి యానివర్సరీ గానీ, లేకపోతే బ్రైడ్ టు బీ ఇట్లాంటివన్నీ గూడా సెలబ్రేషన్స్ ఉంటాయన్నమాట. బర్త్‌డేస్ గానీ, బ్రైడ్ టు బీ గానీ, లేకపోతే యానివర్సరీ గానీ, ఇలా ఏదైనా గూడా మంచిగా వాళ్ళే డెకర్ చేసి అక్కడ మనకి ఫుడ్ గూడా ఉంటది. మంచిగా సెలబ్రేట్ చేసుకొని రావచ్చు. 2 అవర్స్ ఆర్ 3 అవర్స్ అనుకుంటా. మేము 2 అవర్స్ టైమ్ స్పెండ్ చేసాం అక్కడ. మంచిగా అనిపిచ్చింది. భలే రెడ్ థీమ్ అని మేము ముందే చెప్పాము వాళ్ళకి కాల్ చేసి. రెడ్ అండ్ వైట్ థీమ్‌లో డెకర్ చేశారు. వర్ణిక డ్రెస్ గురించి కూడా చాలా కామెంట్స్ వచ్చినాయి. వర్ణిక డ్రెస్ మొన్న చార్మినార్‌కెళ్ళాను గదా! అక్కడ తీసుకున్నాననమాట. మీటర్‌కి 250 చెప్పారు ఫస్టు. 200కి మీటర్ ఇచ్చారండి. 200 అంటే నేను 6 మీటర్స్ తీసుకున్నాను. 6 ఇంటూ 2 1200 అయిపోయింది. లోపల లైనింగ్ క్లాత్‌తో కలిపి 1600 పడింది. హ్యాంగింగ్స్ 100 1700 చార్మినార్‌లో కాస్ట్ అనమాట మెటీరియల్‌కి. ఇంకా బయటకొచ్చి మనం స్టిచ్ చేయించుకున్న దాన్ని బట్టి. సో, నాకు స్టిచ్చింగ్ చార్జెస్ 1200 పడిందండి. సో, మొత్తం 2900 డ్రెస్ అనమాట ఇది. కాకపోతే నాకు పెట్టిన దానికి డబల్, త్రిబుల్ అనిపిచ్చింది. ఎందుకంటే మనము మాల్స్‌లలోకెళ్ళి అంటే పెద్ద పెద్ద షాపింగ్ దగ్గరికెళ్ళి చూసామనుకోండి, పిల్లల డ్రెస్సులు చూస్తే చిన్నగా అవి గేరా రావు, ఏం రావు. 3000, 3500 అట్లా చెప్తున్నారు. నాకేమో అసలు అస్సలే నచ్చట్లే. ఇంకా వచ్చి అప్పటిదప్పుడు చార్మినార్‌కెళ్ళి తీసుకున్నానా, ఈ డ్రెస్ అవుట్‌పుట్ చూసినాక మస్తుందనమాట. డ్రెస్ కూడా మా ఫ్రెండ్ దగ్గరే కుట్టించాను. వాళ్ళకి ఇన్‌స్టా పేజ్ కూడా ఉంది. ఆ పేజ్ కూడా నేను ఇక్కడ స్క్రీన్ మీద స్క్రోల్ చేస్తున్నాను. ఒకసారి చూడండి. చాలా బాగా స్టిచ్ చేస్తది తను. హ్యాపీ బర్త్‌డే చెప్పకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో పెడితే డ్రెస్ ఎక్కడ తీసుకున్నారక్క అంటే ఎక్కువ ఆన్‌లైన్‌లో తీసుకుంటాను కదా! ఆన్‌లైన్ లింక్ పెట్టండి. ఏ పేజ్‌లో తీసుకున్నారు అని చెప్పేసి చాలా మంది అడిగారండి. అంత బాగా నచ్చింది అందరికీ కూడా. నాకైతే మస్తు అనిపించింది డ్రెస్ వల్ల. ఇంకా బర్త్‌డే ఫుల్ ఫిల్ అయిపోయిందట అనిపించింది. మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. అఫ్‌కోర్స్ అందరూ బావుంది, బావుంది అని చెప్పేసి చెప్పిళ్ళు. ఇంకా ఆలోపు మంచిగా ఆటలు, పాటలు, దునుకుడు, గేమ్స్ అన్నీ అయిపోయిన తర్వాత కేక్ అయితే తీసుకొచ్చేసిళ్ళు వాళ్ళు. మనం ముందే కేక్ ఆర్డర్ చేసుకోవాలనమాట మనకేం కావాలో. ఇంకా ముందు రోజే కేక్ కట్ చేసాం కదా! ఇక్కడ చిన్నగా బావుంటదని చెప్పేసి చిన్నగా కేక్ తెప్పించుకున్నాము. భలే ఎంజాయ్ అనిపించిందండి. భలే సరదాగా అండ్ ఫ్యామిలీ అంతా కలిసి ఇలా కాసేపు టైమ్ స్పెండ్ చేయడానికి ఇలాంటివి బావుంటాయి. బయటకొచ్చి పిల్లలతోని ఎంజాయ్ చేయడానికి గూడా. ఇంకా వర్ణిక ఇప్పుడు 10 అయిపోయి 11కి ఎంట్రీ అయితుందనమాట. 11 ఇయర్స్ పడుతున్నాయి. సో, రెడ్ థీమ్ గదా అని జెప్పేసి వాళ్ళకేమో వాళ్ళ పప్ప వాళ్ళకి అపోజిట్‌గా బ్లాక్ ఏసాము. నేను కొంచెం మ్యాచ్ అయ్యి అవ్వనట్టు నా దగ్గర ఉన్న రెడ్ డ్రెస్ నేను అట్లా కవర్ చేశాననమాట. ఇంకా ఆలోపే ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాము. ఫుడ్ వచ్చింది. అక్కడ మంచిగా ఎంజాయ్ చేసుకుంటా ఫుడ్ తిని అక్కడి నుంచి ఏఎస్ఎఫ్ బార్బిక్యూకెళ్ళినామనమాట. నాకక్కడ ఫుడ్ చాలా టైమ్స్ వీడియోస్ పెట్టాను ఇన్‌స్టాగ్రామ్‌లో అండ్ యూట్యూబ్‌లో గూడా. అక్కడ ఫుడ్ ఎందుకు నచ్చుతుందంటే అక్కడ ఫుడ్ మనకి హోమ్లీ టేస్ట్ ఉంటుందండి. ఇంకా కాకపోతే వాళ్ళ రిసీవింగ్ ఉంటది చూసారా? అసలు అమ్మో! చాలా అంటే చాలా బావుంటది. ఈడికి రావాలంటే మాకు భలే మంచిగా అనిపిస్తది. సరదాగా అనిపిస్తది. అందుకని చెప్పేసి ఇంక నెక్స్ట్ అక్కడి నుంచి హైటెక్ సిటీలో ఉన్న ఏఎస్ఎఫ్ బార్బిక్యూకొచ్చేసినాము. ఇక్కడ కొంటే ఇంకా అన్‌లిమిటెడ్ దట్టు మళ్ళీ పిల్లలకి ఇష్టం ఉన్నట్టు తినొచ్చు కదా! ఇంకా వాళ్ళు ఈరోజు వాళ్ళ రోజు కదా! ఇంకా వాళ్ళకి ఏదంటే అది కావాల్సింది తినొచ్చు అని చెప్పేసి తీసుకొచ్చాము. ఇంక ఆడికి రాగానే మంచిగా డాన్స్‌లేస్తారు. వీళ్ళు ఎప్పుడు వచ్చినా గూడా మేము ఎళ్ళగానే గుర్తుపట్టేస్తారు అట్లా అనమాట. లైక్ ఎట్లా అంటే ఒక ఇల్లులాగా అయిపోయింది. అట్లా గుర్తుపట్టేస్తారు. మంచిగా అంటే రిసీవింగ్ బావుంటది. వాళ్ళక్కడ చేసే పెర్ఫార్మన్స్‌లు బావుంటాయి. యాక్టివ్‌గా ఉంటారు. ప్రతి ఒక్కరిని బాగా ట్రీట్ చేసుకుంటారు. ఇంకా మంచిగా ఎళ్లి ఫుడ్ అయితే మంచిగా ఎంజాయ్ చేసినాము. మా వర్షిత్‌కయితే ఫుడ్ కన్నా ముందు అక్కడికెళ్ళి సాంగ్స్ పాడాలి, డాన్స్ చేయాలని భలే ఇంట్రెస్ట్ ఉందనమాట. ఇక్కడ మనకి లైవ్ మ్యూజిక్ గూడా ఉంటది.
ఇంకా ఇక్కడ గూడా కేక్ అరేంజ్ చేసిల్లు. మంచిగా ఇక్కడ గూడా కేక్ కట్ జేసి, ఈడ గూడా సెలబ్రేషన్స్ చేసుకున్నాము. అంటే బాగా గుర్తుండిపోయేలాగా జరిగిందనమాట బర్త్‌డే. ప్రతి ఒక్కరు ఈవెన్ అక్కడి నుంచి ఎళ్తుంటే పైకి, అక్కడి నుంచి కిందికొస్తుంటే షాపింగ్ మాల్‌లో ఉంటది ఏఎస్ఎఫ్ బార్బిక్యూ. అక్కడ నుండి వస్తుంటే ఇద్దరు, ముగ్గురు అనుకుంటా పిలిసి, "అక్క ఇది ఎక్కడ తీసుకున్నారు?" అనంటే, "లేదు స్టిచ్ చేపిచ్చినాము" అనంటే, "వావ్! ఎంత బావుంది డ్రెస్" అని చెప్పేసి ఎన్ని పొగిడిల్లో. తన బర్త్‌డే ఈరోజు అనంటే, "వావ్! సూపర్ నాన్న హ్యాపీ బర్త్‌డే" అని చెప్పేసి చెప్పిల్లు. భలే అనిపించింది. డ్రెస్‌తోని చాలా అందం వచ్చిందని చెప్పేసి అనిపించింది. ఇంకా ఇవన్నీ ఫుడ్ ఉన్నాయి. అన్నీ తినేసి అన్నీ అంటే కొంచెం కొంచెం ఏది ట్రై చేయాలో అది ట్రై చేసి మంచి లాస్ట్ అయితే ఇంకా స్వీట్ పాన్‌తోని ముగించేసినాము. బర్త్‌డే అంటే బర్త్‌డే లాగా జరిగిందనమాట. సెలబ్రేషన్స్ చాలా అంటే చాలా బాగా జరిగినాయి. అన్నింటికన్నా అవంతా ఒక ఎత్తయితే కామెంట్స్‌లలో హ్యాపీ బర్త్‌డే వర్ణిక, హ్యాపీ బర్త్‌డే బంగారు తల్లి, హ్యాపీ బర్త్‌డే చిట్టి తల్లి అని చెప్పేసి విష్ చేశారు గదా! మీ కామెంట్స్ చదువుకుంటూ ఎంత మురిసిపోయిందో తనైతే. వావ్! మమ్మీ అసలు ఎంత బాగా కామెంట్ చేశారో అందరూ గూడా అని జెప్పేసి, థాంక్ యూ అని జెప్పేసి వాయిస్ రికార్డ్ పెడదాం అనుకుంటే మనకు ఆప్షన్ లేదు గదా! అందుకే కామెంట్స్ అన్నింటికి కూడా థాంక్ యూ అని రిప్లై ఇచ్చింది. ఇదన్నమాట 2024 వర్ణిక బర్త్‌డే సెలబ్రేషన్స్. నచ్చాయా మీకు? నచ్చితే ఖచ్చితంగా లైక్ జేయండి. అట్లాగే ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ జేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ స్వాతి ముచ్చట్లు. మీ సపోర్ట్, మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్ యూ. మరొక వీడియోతోని మళ్ళీ కలుద్దాము. బాయ్ బాయ్.